ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులందరికీ తెలియజేస్తున్న ముఖ్యమైన సమాచారం. ఈ వీడియోలో మనం ఏపీఏఐఎంఎస్ పోర్టల్లో ప్యాక్స్ రిటైలర్ లాగిన్ నుండి సేల్ ట్రాన్సాక్షన్ వరకు ఉన్న ప్రతి ముఖ్యమైన ట్యాబ్ మరియు ఆప్షన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ పోర్టల్ ద్వారా రైతులకు యూరియా, డిఏపి వంటి ఎరువుల పంపిణీని సులభంగా ముందుగా ఏపీఏఐఎంఎస్ లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ డిపార్ట్మెంట్, అబరిజేషన్, ఎఫ్పిఓ, ఫార్మర్, అదర్స్ అనే లాగిన్ ఆప్షన్స్ ఉంటాయి. రీటైలర్ లేదా ప్యాక్స్ యూజర్ లాగిన్ అవ్వాలంటే అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ స్క్రీన్ కనిపిస్తుంది. యూజర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది. మొబైల్ నంబర్ వెరిఫై కాకపోతే సిస్టమ్ మొబైల్ నంబర్ నాట్ వెరిఫైడ్ అని మెసేజ్ చూపిస్తుంది. టాప్ మెనూలో సేల్ మాడ్యూల్, మేనేజ్ ఎంప్లాయీస్, ఆర్ఎస్కే మ్యాపింగ్, స్టాక్ మేనేజ్మెంట్, సేల్ ట్రాన్సాక్షన్స్ అనే మెయిన్ ట్యాబ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కో ట్యాబ్ గురించి డీటెయిల్గా చూద్దాం. మొదటగా సేల్ మాడ్యూల్ ట్యాబ్లోకి వెళ్తే ఫార్మర్ ఓవరాల్ డీటెయిల్స్ పేజ్ కనిపిస్తుంది. రైతు పేరు, జిల్లా, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ మాస్క్డ్ ఫార్మాట్లో, ప్లాట్ వెరిఫికేషన్ స్టేటస్ లాంటి వివరాలు చూపిస్తాయి. ఇక్కడ రైతు వివరాలు, ల్యాండ్ డీటెయిల్స్, క్రాప్ డీటెయిల్స్, అలొకేషన్ డీటెయిల్స్, అలాగే పర్చేస్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ల్యాండ్ అండ్ క్రాప్ డీటెయిల్స్ సెక్షన్లో రైతుకు సంబంధించిన మండల్, విలేజ్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రాప్ నేమ్, క్రాప్ ఎక్స్టెంట్ వంటి భూమి మరియు పంట వివరాలు కనిపిస్తాయి. టోటల్ అలొకేషన్ సెక్షన్లో రైతుకు డోస్ వైజ్గా ఎంత యూరియా, ఎంత డిఏపి బ్యాగ్స్ ఎలిజిబుల్ ఉన్నాయో చూపిస్తుంది. పర్చేస్ డీటెయిల్స్ సెక్షన్లో రైతు సెల్ఫ్గా కొనుగోలు చేస్తున్నాడా లేక ఇతర వ్యక్తి ద్వారా కొనుగోలు చేస్తున్నాడా అనే ఆప్షన్ ఉంటుంది. సెల్ఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రైతు పేరుతోనే పర్చేస్ ఎంట్రీ చేయవచ్చు. ఇక్కడ ఎలిజిబుల్ యూరియా బ్యాగ్స్, ఎలిజిబుల్ డిఏపి బ్యాగ్స్ కనిపిస్తాయి. రీటైలర్ రైతు కొనుగోలు చేసిన బ్యాగ్స్ క్వాంటిటీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. పర్చేస్ డీటెయిల్స్ రైతు మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా పంపబడతాయి. సేల్ మాడ్యూల్లో సెల్ఫ్ కాకుండా అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రైతు తరపున మరొక వ్యక్తి ఎరువును కొనుగోలు చేసే ప్రాసెస్ కనిపిస్తుంది. ఇక్కడ బయర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత బయర్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అవుతాయి. తర్వాత పర్చేస్ క్వాంటిటీ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ సబ్మిట్ చేయవచ్చు. తర్వాత ఆర్ఎస్కే మ్యాపింగ్ ట్యాబ్లోకి వెళ్తే రీటైలర్కి మ్యాప్డ్ అయిన ఆర్ఎస్కే వివరాలు కనిపిస్తాయి. ఈ టేబుల్లో ఆర్ఎస్కే నేమ్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ కౌంట్ వంటి డీటెయిల్స్ ఉంటాయి. రీటైలర్ ఏ ఆర్ఎస్కే పరిధిలో ఫార్మర్స్కు సర్వీస్ అందించాలో ఈ ట్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చు. మేనేజ్ ఎంప్లాయీస్ ట్యాబ్లో రీటైలర్ షాప్కు సంబంధించిన యూజర్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. రీటైల్ షాప్ డీటెయిల్స్ సెక్షన్లో ఏజెన్సీ నేమ్, ఐఎఫ్ఎంఎస్ఐడి, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, ఓనర్ నేమ్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి. కింద ఉన్న టేబుల్లో షాప్కి సంబంధించిన ఎంప్లాయీస్ లేదా అదర్ పర్సన్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఇందులో పర్సన్ నేమ్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రోల్, యాక్షన్ ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జిస్టింగ్ యూజర్ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి యాక్షన్ కాలంలో ఎడిట్ ఐకాన్ ఉంటుంది. అవసరమైనప్పుడు యూజర్ డీటెయిల్స్ అప్డేట్ చేయవచ్చు. యాడ్ యూజర్ బటన్పై క్లిక్ చేస్తే కొత్త పర్సన్ యాడ్ చేసే పాపప్ ఓపెన్ అవుతుంది. ఇందులో నేమ్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత క్రియేట్ బటన్ ద్వారా కొత్త ఫర్టిలైజర్ రీటైలర్ మెంబర్ యాడ్ చేయవచ్చు. స్టాక్ మేనేజ్మెంట్ ట్యాబ్లో రీటైలర్ దగ్గర ఉన్న స్టాక్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. పై భాగంలో కలర్ కార్డ్స్ రూపంలో టోటల్ యూరియా, సోల్డ్ యూరియా, బ్యాలెన్స్ యూరియా, టోటల్ డిఏపి, సోల్డ్ డిఏపి, బ్యాలెన్స్ డిఏపి వివరాలు
బ్యాట్స్ మరియు టన్స్లో చూపిస్తాయి. కింద స్టాక్ మేనేజ్మెంట్ టేబుల్లో ఎంట్రీ డేట్, రిసీప్ట్ నంబర్, యూరియా బ్యాట్స్, యూరియా క్వాంటిటీ ఇన్ టన్స్, డిఏపి బ్యాగ్స్, డిఏపి క్వాంటిటీ ఇన్ టన్స్ వంటి వివరాలు ఉంటాయి. యాడ్ న్యూ స్టాక్ బటన్ ద్వారా కొత్త స్టాక్ ఎంట్రీ యాడ్ చేయవచ్చు. రిసీప్ట్ నంబర్, యూరియా బ్యాగ్స్, డిఏపి బ్యాగ్స్ వంటి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత స్టాక్ అప్డేట్ అవుతుంది. స్టాక్ యాడ్ చేసిన తర్వాత టోటల్ స్టాక్ పెరుగుతుంది. సేల్ జరిగినప్పుడు సోల్డ్ స్టాక్ పెరుగుతుంది. బ్యాలెన్స్ స్టాక్ ఆటోమేటిక్గా రిడ్యూస్ అవుతుంది. ఈ ట్యాబ్ ద్వారా రీటైలర్ స్టాక్ పొజిషన్ క్లియర్గా మానిటర్ చేయొచ్చు. చివరిగా సేల్ ట్రాన్సాక్షన్స్ ట్యాబ్లో అన్ని సేల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. పై భాగంలో టోటల్ యూరియా బ్యాగ్స్ సోల్డ్, టోటల్ డిఏపి బ్యాగ్స్ సోల్డ్, టోటల్ ఫార్మర్స్ పర్చేస్డ్, టోటల్ ట్రాన్సాక్షన్స్ వంటి సమ్మరీ కార్డ్స్ ఉంటాయి. డేట్ ఫిల్టర్ ఆప్షన్ ద్వారా ఫ్రమ్ డేట్ మరియు టు డేట్ సెలెక్ట్ చేసి పర్టికులర్ పీరియడ్ ట్రాన్సాక్షన్స్ చూడవచ్చు. అప్లై బటన్ క్లిక్ చేస్తే సెలెక్టెడ్ డేట్స్కి సంబంధించిన సేల్ రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. సేల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ టేబుల్లో ఫార్మర్ నేమ్, మాస్ట్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, నంబర్ ఆఫ్ యూరియా బ్యాగ్స్, నంబర్ ఆఫ్ డిఏపి బ్యాగ్స్, ట్రాన్సాక్షన్ డేట్ అండ్ టైం వంటి వివరాలు ఉంటాయి. ఈ ట్యాబ్ ద్వారా రీటైలర్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడు, ఎంత స్టాక్ సేల్ అయింది, ఎన్ని ఫార్మర్స్ పర్చేస్ చేశారు అనే విషయాలు ఈజీగా వెరిఫై చేయవచ్చు. హెల్ప్ డెస్క్ ఆప్షన్ ద్వారా టెక్నికల్ సపోర్ట్ లేదా ఇష్యూ రిపోర్టింగ్ కోసం ఉపయోగించవచ్చు. మొత్తానికి ఏపీఏఐఎంఎస్ పోర్టల్ ద్వారా రీటైలర్ లాగిన్, ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్, ఫార్మర్ సేల్ ఎంట్రీ, ఎంప్లాయీ మేనేజ్మెంట్, ఆర్ఎస్కే మ్యాపింగ్, స్టాక్ మేనేజ్మెంట్ మరియు సేల్ ట్రాన్సాక్షన్ ట్రాకింగ్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో చేయవచ్చు. ఈ సిస్టమ్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుంది. స్టాక్ డీటెయిల్స్, పర్చేస్ డీటెయిల్స్, సేల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్గా రికార్డ్ అవుతాయి. దీనివల్ల రీటైలర్కి మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది, రైతులకు సర్వీస్ వేగంగా అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖచే జారీ చేయబడింది.